డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రశ్న రావణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్, రిటైర్డ్ జడ్జి జడా శ్రావణ్లకు వ్యతిరేకంగా రాజంపేట పట్టణంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిరసన చేపట్టారు. రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్, జడా శ్రావణ్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి అనంతరం వాటిని పాదరక్షలతో కొడుతూ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండనీయమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో సహించబోరని హెచ్చరించారు. సమాజంలో సిగ్గుపడేలాగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కుల మతాలకు గ్యాప్ తేవాలని రకరకాల ప్రయత్నాలు. ఎందుకంటే ఈరోజు మా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు చేసే కార్యక్రమాలు కానీ, ఆయన చేసే పంచాయతీ అభివృద్ధి కానీ ఈరోజు ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఉంది. ఎందుకంటే కేవలం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పవర్. అటువంటి పవర్ను ఉమ్మడి కుటుంబం అంటే మా కూటమిని చూసి ఓర్వలేక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు రోజుకు ఒకరిని వెధవలు తెచ్చి ఆ సోషల్ మీడియాలో మాట్లాడిస్తున్నారు. ఆ వెధవలు ఒకరు శ్రావణ్ అంట, ఒకరు రావణ్ అంట, ఒకరు ప్రకాష్ అంట. వీళ్ళు ఒక పందులు, అంటే సమాజానికి దుష్టులు. అటువంటి వ్యక్తులు సజీవంగా తగలబెట్టాలనే ఆలోచన మా అందరికీ. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని వాళ్ళ ఆలోచన. మత కలహాలు పెట్టి మధ్య వాళ్లకు, కాపులకు, వాళ్ళను పెట్టి ఎస్టీలను రకరకాలుగా ఒకరిని ఒకరు కులంతో తీసుకొచ్చి ఈరోజు అందరము ఆంధ్రాలో ఒక అన్నదమ్ముళ్లాగా, అక్కచెల్లెల్లాగా అందరము కలుపుకొని వెళ్తున్నాం. కమ్యూనిటీ అనే పదము లేదు. అటువంటి దాన్ని ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చి ఆ శ్రావణ, రావణ, ప్రకాష్ అని పెంపుడు కుక్కలై, జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కలు. ఆ కుక్కలు బిస్కెట్ వేసినప్పుడు అవి మురుగుతూ ఉంటాయి. ఆ మురిగేదానిగా బిస్కెట్లు వేస్తూ ఉంటారు. ఒకడు శ్రావణ అని వాడు చదువుకునే లాయర్ అంటారు వాడిని. అటువంటి వెధవ కూడా రాజకీయాన్ని వ్యభిచారం చేపించాడు వాడు. ఆ శ్రావణ అనేవాడు, వాడు కూడా మాట్లాడతాడు. వీడు ఈ రావణ అనే వ్యక్తి వాడు సమాజానికే దుష్టుడు. వాడు నిన్న రాసలీలలు వీడియోలు, రకరకాల వీడియోలు వచ్చినాయి. కొన్నేమని బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడియోలు ఇంకా దండిగా వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఎవడు ఎటువంటి వాళ్ళు, ఎవడు దుష్టుడు, ఎవడు రాక్షసుడు అని. ఈరోజు నిజంగా మేము ఈ చితి కాల్చడం అనేది రావణ, శ్రావణ, ప్రకాష్ అని వీళ్ళు ముగ్గురు ఒక ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం. ఇటువంటి వెధవలను కాల్చడం కాదు, ప్రజలు చెప్పులతో కొట్టాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఎందుకుంది? మంచిని తెలియజేసేదానికి, అంటే మన ప్రజలకు మంచి తెలియాలని, జరిగే సమస్యలు తెలియాలని, ఎక్కడెక్కడ జరుగుతున్న సమస్యలు తెలియాలని సోషల్ మీడియా వాడుకోవాలి. మనం పొద్దున లేచినాంచి ఇదే పని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళ శక్తి చిన్న శక్తి, అంటే రాలిపోయిన ఎక్కడో పురుగులాగా శక్తి. వాళ్ళు విమర్శిస్తారు. సోషల్ మీడియా ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ఆ సెల్ ఫోన్ పెట్టుకొని వీడియో ఆన్ చేసుకొని ఎన్నెన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఈ వైఎస్ఆర్సీపీ కింద ఉన్న కుక్కలు, ఆ కుక్కలు బిస్కెట్ చేసినప్పుడు మురుగుతూ ఉంటాయి. ఇటువంటి కుక్కలను ఈరోజు మేము చేసినట్టే ప్రజలు కూడా నిజంగానే సజీవ దహనం చేసేవాళ్ళు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.